సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి గారు ఇది అల్లు అర్జున్ గారి మీద ఒక కామెంట్స్ చేయడం జరిగింది. సో, ఏమని కామెంట్ చేశారంటే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ ఏమన్నా ఆర్మీలో బార్డర్‌లో పనిచేశాడా? కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ కుటుంబం దగ్గరికి నువ్వు డైరెక్ట్ వెళ్ళినావా? కనీసము అదన్నా డబ్బులు ఇచ్చినావా అంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తా అంటే అసలు నీ స్థాయికి 10 లక్షలు 20 లక్షలు అనేది ఏమన్నా న్యాయమేనా అది? సో ఇలా కేటీఆర్ గారు అంటున్నారు అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసిరంటే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. సార్ ఇంకోటి అంటే కేటీఆర్ గారు తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏదైతే జైలు టూరిజం ఉన్నారో 40 మంది కొడంగల్ ఫార్మర్స్ని అందరినీ జైలు పెట్టడం జరిగింది. యాక్టర్స్ అందరినీ జైలు పెట్టడం జరిగింది. బెయిల్ వచ్చినా కానీ సోషల్ మీడియా వార్నిస్ అందరినీ జైలు పెట్టడం జరిగింది. ఏదైతే రైతులను జైలుకు పంపించారనేది అయితే అది మామూలు విషయంగా, ఎందుకంటే లగచర్ల విషయంలో తీసుకున్నట్టయితే రైతులు అధికారుల పైన దాడి చేయొచ్చా? నీవు ఆడ వికారాబాద్ నుంచి సురేష్ అనే వ్యక్తిని పెట్టి ప్లాన్ చేసి ఒక కలెక్టర్ పైన దాడి చేయించినావు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే కేటీఆర్ గారు రైతుల పక్షానే ఉన్నారు కాబట్టి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చారన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. అవునండి, ఉచిత కరెంటు మీద సైన్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, మన రాజశేఖర రెడ్డి గారు. మీరు ఆయన ఇవాళ ఏదో టూత్ పాలిష్ గా చేసిన ధర్నాని ఇలా తెలంగాణ అనే ఒక నిదానాన్ని పట్టుకొని ఇలా సీఎం అయింది తప్ప మిమ్మల్ని 100% గా సాగరించినట్టయితే మీరు ఇలా ఖచ్చితంగా అధికారంలో ఉంటుండే. కేసీఆర్ గారు ఏమైనా వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతుండా? ఎందుకు మాట్లాడతలేడు? నువ్వు నిజాయితీ పరును కదా. నువ్వు నిజాయితీ పరుడు ప్రజల పక్షాన ప్రజల కోసం జరుగుతుంది అది అసెంబ్లీ. అంటే కేటీఆర్ గారు వస్తున్నారు కావాలి, ఎవరో ఒకరు వచ్చి చిన్నపిల్లలకు పంపించినట్టు స్కూల్కు మేడలు పంపించకుండా పిల్లల్ని పంపించి వాళ్ళే మాట్లాడుతున్నాను అంటే. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం అంటున్నారు యూత్ కాంగ్రెస్ లీడర్ అమర్నాథ్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ మీరు ఒక చిన్న వయసులోనే ఒక మంచి పొజిషన్ వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఏదైతే డిప్యూటీ సర్పంచ్ కానీ, సో ఇంకోటి అంటే మొన్న ఎలక్షన్స్లో కానీ ఒక మంచి మెజారిటీ విన్ అయ్యారు. అది కూడా మొన్న ఒక సింగిల్ ఓడితే ఇప్పుడు విన్ అయినట్టున్నారు కదా, ఉప సర్పంచ్ గా. ఎస్ వార్డ్ నెంబర్ గా వేసిన తర్వాత వార్డ్ నెంబర్ లో ఒకే ఓటు మెజార్టీతో గెలిచిన నేను. అవును, ఎలా సార్? ఎందుకని మీకు ఒక్క ఓటు ఎలా ఇదైంది? అంటే నాకు అపోజిషన్ చేసిన వాళ్ళు మా సొంత మామయ్య వాళ్ళే వేసారన్నమాట. వాళ్ళు కుటుంబంలోనే అంటే ఎక్కువ ఓట్లు బాయ్స్ అండ్ గర్ల్స్ దాదాపు 110 ఓట్లు ఉన్నాయి మా వార్డులో. ఓకే, దాంట్లో వచ్చేస్తే మనం అంతకుముందు కూడా ఏదైనా పబ్లిక్ వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే పబ్లిక్ ఏదైనా రావాల్సింది ఉంటే వాళ్ళకి కంపల్సరీ రావాలని నేను ఏదైనా హెల్పింగ్ చేసేవాడిని అన్నమాట. మండల ఆఫీస్ నుంచి కానీ లేకపోతే గ్రామ పంచాయతీ నుంచి కానీ ఏదైనా తప్పు జరిగితే కంపల్సరీ వాళ్ళని నిలదీసేటోళ్ళని, సర్పంచ్ గారిని, సెక్రటరీ అని ఇట్లా. అయితే ఆ విధాన్ని గమనించిన గ్రామస్తులు, మా వార్డు సభ్యులు వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటే ఇద్దరు ఉంటే ఒకటి ఆయనకు ఒకటి నాకు, ఒకటి ఆయనకు ఒకటి ఈయనకు అనే వర్షన్లో వేసుకుంటూ వచ్చారు. అట్లా ఒక్క ఓటు అనేది ఎక్కువ రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీ గ్రామంలో చేసిన మంచి అభివృద్ధి కార్యక్రమం, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? అసలు మేము వార్డ్ నెంబర్కి వచ్చినప్పుడు 2018లో నేను వార్డ్ నెంబర్ వేయడం జరిగింది. అప్పుడున్న పరిస్థితి మా ఊరు అసలు చాలా దారుణంగా ఉండేది. ఎక్కడ పడినా అక్కడ గుంతల మోరీలు కానీ, సీసీ రోడ్లు లేకపోవడం కానీ, చాలా గల్లీలల్లో కూడా అసలు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా తీసుకురావడానికి కూడా రోడ్లు లేని పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితిని ఈరోజు మనం అధిగమించి చిన్న చిన్న గలీలలో కూడా అండర్టనైజ్ పైపులు వేసేసి నీట్గా మెయింటైన్ చేసి ఈరోజు ఎక్కడ కూడా చెత్త లేకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రాక్టర్ని నీట్గా మెయింటైన్ చేయడం కానీ, లేబర్ని నీట్గా మెయింటైన్ చేయడం కానీ, వచ్చిన చెత్తను కూడా సేకరించి మన డంపింగ్ యార్డ్లో వేసి నీట్గా మెయింటైన్ చేసే విధానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రస్తుతానికి అంతా ముందుకున్న గ్రామ పంచాయతీకి ఇప్పుడున్న గ్రామ పంచాయతీకి అసలు పోలికే ఉండదండి. ఓకే సార్, ఇప్పుడు 2018లో అని చెప్పారు మీరు. 18లో సర్పంచ్ గా మీరు సింగిల్ ఓట్తో విన్నారు కదా. సో అప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి మీ ఊర్లో అభివృద్ధి కార్యక్రమం ఎలా జరిగింది? అప్పుడు గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ ఉంది, అండ్ ఇప్పుడు రెండు వేరు వేరు గవర్నమెంట్స్. అవునండి, ఇప్పుడు ఈ రెండు టాలీ చేసిన తర్వాత మీకు ఏ గవర్నమెంట్ మంచిది అనిపించింది? అయితే మాకు అప్పుడు నేను గెలిచినప్పుడు అసలు గవర్నమెంట్ ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు బిల్స్ ఇచ్చుంటుండే.
అసలు ఈరోజు దాదాపు మేము 100 ప్రాబ్లమ్స్, ఒక 100 ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో 70% ప్రాబ్లమ్స్ క్లియర్ చేసినాం ఓకే. ఊళ్ళల్లో. ఇవాళ మాకు ఇంకా కొంచెం ప్రోత్సాహం ఇచ్చి బిల్స్ కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే అసలు జీరో అంటే ప్రాబ్లమే లేకుండా కూడా చేసేవాళ్ళం, విలేజ్ని అంత అభివృద్ధి చేసేవాళ్ళము. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకనా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు సర్పంచులు చాలా మంది వాచ్మెన్లుగా మారారు. చాలా మంది సర్పంచ్. ఎలా సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఎలా అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీగా ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక అవకాశం వచ్చిందని చెప్పేసి ఇలా సర్పంచ్గా ఎన్నుకున్నారు గ్రామస్తులు, మంచి వ్యక్తి అని ఎన్నుకున్నారు అనుకోండి. ఎన్నుకున్న తర్వాత అతని దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ, ప్రభుత్వం బిల్స్ లేకపోయినా ఇవ్వకపోయినప్పటికీ బయట వేరే వాళ్ళ దగ్గర ₹2 ₹3 ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలా, నా గ్రామం మంచిగా ఉండాలా, నీట్గా ఉండాలా, నా గ్రామం ఇంకా మంచిగా తీర్చిదిద్దాలా అనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా ఏమైపోతుందంటే స్థానికంగా ఆ సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ మీద కానీ ఎక్కువ బాటం ఉంటుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఆ ఫెస్టివల్స్కి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఎవరు డబ్బులు ఇవ్వరు. ఆ యొక్క బడ్జెట్ని కూడా వారి సొంత ఖర్చులతోనే ఆ యొక్క ప్రోగ్రామ్స్ చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి. కాబట్టి సర్పంచ్ గారు ఉన్నా లేకపోయినా, పైసలు ఉన్నా లేకపోయినా కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తుంది. అట్లా సర్పంచులకి బిల్స్ రాక వాళ్ళు ఊరు అభివృద్ధి చేసి పైసలు వేయలేక ఊరిలోకి ఏం సమాధానం చెప్పాలో హైదరాబాద్లో వచ్చి వేరే అపార్ట్మెంట్లలో అక్కడక్కడ వాచ్మెన్లు ఉన్న వీడియోలు కూడా మనం బీఆర్ఎస్ హయాంలో చూడడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన బిల్లులు ఇస్తున్నారు సార్, టైంకి బిల్లులు పే చేయడం కానీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో ఒక మాట అన్నది జరిగింది, ఇక్కడ కొత్త గవర్నమెంట్, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్, ఇక్కడ డబ్బులు ఏమైనా ఉంటే అంటే ఊరు లేదు మొత్తం తూడ్చిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అండ్ ఆ మాటలు విన్న తర్వాత కూడా ఇప్పుడు బిల్స్ ఇచ్చే అవకాశాలు ఆ ప్రోద్బలం ఉందంటారా? అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పరిపాలించిన 10 సంవత్సరాల లోపల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇవాళ ఆ చేసిన అప్పన్న కనీసం తెలంగాణ ప్రజలకు ఉపయోగపడిందా అంటే అలా కాదు. ఓన్లీ కేసీఆర్ కుటుంబ మాత్రమే అభివృద్ధి చెందింది, వాళ్ళ యొక్క ఆస్తులు మాత్రం పెరగడం తప్పించి వాళ్ళు చేసిన అప్పన్న కనీసం తెలంగాణ ప్రజల కోసం చేయలేకపోయారు. అది బాధాకరం. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి కూర్చున్న తర్వాత ఆ లెక్కలను ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అందరికీ చెమటలు పట్టే అంత పని అయింది. ఎందుకంటే వాళ్ళు పరిశాన్ అయిపోయారు. అసలు ఇంత డబ్బు ఏం చేసిరు, ఏంటి కోసం ఉపయోగించారు, కాళేశ్వరం అని చెప్పేసి కట్టేసి నానా ₹1,00,00,000 తీసుకుపోయి నీళ్ళలో పోసినట్టు గంగలో పోసినట్టు అయిపోయింది. కాబట్టి అలాంటి ప్రోగ్రామ్స్ చేసి తెలంగాణను మంచిగా తీర్చిదిద్దాల్సింది పోయి ఈరోజు అప్పుల తెలంగాణ చేసి పెట్టిరు బీఆర్ఎస్ పరిపాలనలో. ఆ అప్పులకి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడు అంతకుముందుకు బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు కనీసం నెలకింత ఆదాయం వచ్చేదని ఏ రోజన్నా చెప్పి కనీసం బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏదన్నా చెప్పిరా? ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నెలకు ఎంత బడ్జెట్ వస్తుంది, దీని నుంచి ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని క్లియర్ కూడా చెప్తున్నారు. ఇదే ప్రజా పరిపాలన. కాబట్టి ప్రజలందరూ కూడా స్వాగతించే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఎందుకంటే ఇలా మనం చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ డెవలప్మెంట్ కూడా చేయలేదు. ఖాళీ మిషన్ భగీరథ అండ్ 2000 పింఛన్ తప్పించి వీళ్ళు చేసింది ఏమీ లేదండి. ఇలా బీఆర్ఎస్ మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అప్పులకి ఈ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకు మిత్తిగట్టడమే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పెండింగ్ బిల్స్ ఏవైతే సర్పంచ్లకు ఉన్నాయో అవి కూడా చెల్లిద్దామని చూస్తూ ఉన్నారు. 100% చెల్లిస్తారనే నమ్మకం మాకుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఏర్పడింది అండ్ సర్పంచుల పదవి కాలం కూడా అయిపోయి కూడా దాదాపు సంవత్సర కాలం గడుస్తూ ఉంది. ఈ రైతు భరోసా వేసిన తర్వాత ఖచ్చితంగా పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తాడనే నమ్మకం ఖచ్చితంగా మాకుంది. గ్రామీణ శాఖ మంత్రి సీతక్క గారు ఖచ్చితంగా వాళ్ళపైన కూడా నమ్మకం ఉంది మాకు. మా గురించి కూడా అన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఏవైతే ఇప్పుడు ప్రజెంట్గా గ్రామ పంచాయతీలో లేబర్ మెయింటెనెన్స్ అయితే ఉందో వాటికి డబ్బులు కంటిన్యూ వేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి శాలరీస్ కూడా డేట్ 1 తారీఖు నాటి శాలరీస్ పడతా ఉన్నాయి. అంతకుముందుకు అసలు 1 తారీఖు కాదు, 2-3 నెలలు పోతే కూడా శాలరీస్ పడకపోతుండే. ఇలా కనీసం 1 తారీఖు వాళ్ళ జీతాలు ఇవ్వగలుగుతున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ఖచ్చితంగా ఈ పెండింగ్ బిల్స్ ఉన్నాయి కంపల్సరీ, అవి ఖచ్చితంగా అవి కూడా క్లియర్ చేస్తారని మేము భావిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడితే గత గవర్నమెంట్ మనం చూసుకున్నట్లయితే సో వాళ్ళు కాంట్రాక్టర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము డబ్బులు ఇస్తాం మీరే కట్టుకున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. అది గొప్ప అవకాశం అండి. ఎందుకు ఏది మంచి సార్, కాంట్రాక్ట్స్ అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో మంచి ఇల్లు కట్టిస్తారు కదా, వీళ్ళైతే మళ్ళీ తీసుకురావాలి, పెద్ద తలనొప్పిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. అయితే కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్టర్ అయినా ఏం ఆలోచన చేస్తున్నాడంటే ఏదైతే తక్కువ క్వాంటిటీతోని
ఇప్పుడు 350 రూపాయలు సిమెంట్ బ్యాగ్ తేవాలన్నా 150 రూపాయలు సిమెంట్ బ్యాగ్ తేవాలని ఆలోచన చేస్తాడు. అతనికి ఎంత మిగులుతుంది? ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు పెట్టి నువ్వు ఇల్లు కట్టించేయని చెప్పేసి ఆయనకు చెప్పినప్పుడు ఆయన 3 లక్షల లోపలనే కంప్లీట్ కావాలని చూస్తాడు. ఎవరు? కాంట్రాక్టర్. ఆ విధం 3 లక్షల లోపల ఇల్లు రెడీ అవుతుంది ఆయన. ఒకవేళ కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ అయినా అదే విధంగా ఆలోచన చేస్తాడు. ఆ విధంగా రావద్దు. ఈ ఇచ్చిన 5 లక్షల రూపాయలు మనం అనుకున్నాము ప్రతి ఇల్లు కట్టుకోవడానికి, ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇద్దామని అనుకున్నారు కాబట్టి ఈ 5 లక్షల రూపాయలు ఒరిజినల్ గా ఇల్లు కట్టడానికి యూజ్ చేసుకోవాలి. అది కూడా ఎట్లా అంటే క్లియర్ కట్ గా మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మంత్రులు నిన్న మనం చూసినట్టయితే బేస్మెంట్ కంప్లీట్ అయిన ఎంబడే ఫోటో తీసుకొని ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో ఇందిరమ్మ ఇండ్లు యాప్ తీసుకొని ఆ బేస్మెంట్ కంప్లీట్ అయిన ఎంబడే ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకుని ఎంబడే వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా 1 లక్ష రూపాయలు రావడం జరుగుతుంది. తర్వాత ఆ 1 లక్ష రూపాయలతో తర్వాత ఫస్ట్ బేస్మెంట్ వీళ్ళ ఓన్ ఖర్చుతోనే కట్టుకోవాలి. 5 లక్షల రూపాయలు కూడా అయిపోతాను మేము ఏమనట్లేదు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం 1.5 లక్షన్నర 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కంపల్సరిగా. అవి జమ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మంచిగా ఇవాళ పేదోడి యొక్క కళ ఒక గూడు కట్టుకోవడం. ఎంతో మందికి ఇవాళ దాదాపు మా ఒక్క విలేజ్లో చూసుకుంటే ప్రజాపాలన దరఖాస్తులో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు 415 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో కొంతమంది ఉన్న కూడా పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఫిల్టర్ అవుతారు 100%. ఫిల్టర్ అయిపోయి దాదాపు ఒక విలేజ్లో నుంచి నాకు తెలిసినంత వరకు 20-25 నుంచి 35 మంది వరకు ఒరిజినల్గా అంటే ఇల్లు లేకుండా కిరాయి ఇళ్ళలో ఉండడం, ఏదైనా గుడిసెలు వేసుకుని ఉండడం, వాళ్ళ సొంత ఫ్లాట్ ఉండి కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, కూలీనాలు చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళంటి వాళ్ళకు వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి ఇలా డబ్బులు ఇచ్చినట్టయితే, వాళ్ళు సొంతంగా నిర్మించుకున్నట్టయితే ఆ ఆనందమే వేరేలాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలా వాళ్ళకు డైరెక్ట్ గా ప్రజలకు ఇవ్వడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇది అల్లు అర్జున్ గారి మీద ఒక కామెంట్స్ చేయడం జరిగింది. సో ఏమని కామెంట్ చేశాడంటే, రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ ఏమన్నా ఆర్మీలో బార్డర్లో పనిచేశాడా? లేదు కదా, తన బిజినెస్ తను పోర్ట్రేట్ చేసుకున్నాడు. సో అక్కడ అక్కడ వాళ్ళ ఒక మదర్ చనిపోయింది, ఆ అబ్బాయి కోమాలో ఉన్నాడు, ఇప్పుడు కూడా కోలుకోలేని పరిస్థితి. సో అబ్బాయి లేచిన తర్వాత అమ్మ ఏది అమ్మ లేదు అనే బాధ చాలా ఉండిద్ది. సో అలాంటి సిచ్యువేషన్ అవ్వకూడదు, చట్టం దాని పని తను చేసుకుంటా లేదు, అందులో నా ఇన్వాల్వ్మెంట్ నీ ఇన్వాల్వ్మెంట్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో అక్కడ ఆయన ఒక పర్సన్ వల్ల అయింది కాబట్టి ఆ పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది అని అన్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి ఏంటంటే ఇదే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ అయిన తర్వాత కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏమని పెట్టారంటే, సో అక్కడ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పు, అల్లు అర్జున్ గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ లేదు కాబట్టి సో ఆయన ఎందుకు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, అలాంటప్పుడు హైడ్రా కూల్చివేతలు ఇద్దరు చనిపోయారు, అలాంటప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నట్టుగానే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరు మాటలు ఎవరు కరెక్ట్ ఎవరు అబ్దాలు? అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు తీసుకున్నట్టయితే 100% అల్లు అర్జున్ గారు ఒకవేళ అక్కడికి రావాల్సిన సమయం ఉంటే, అంటే మనం ఏదైనా ఒక సోషల్ మీడియాలో కానీ లేకపోతే సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఎవరైనా ఒక భారీ బహిరంగ సభలాగలను లేకపోతే విశాలమైన ప్రాంగణంలో ఆయన వచ్చి ప్రేక్షకులను చూడడం కానీ లేకపోతే కలవడానికి వచ్చినప్పుడు విశాలమైన ప్లేస్లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఈ చిన్న చిన్న ప్లేస్లలో ఆయన నేను వస్తున్నా, ఇప్పుడు మామూలుగా అల్లు అర్జున్ గారు కొంచెం ఒక స్థాయికి చేరిండు. సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే ఇలా దాదాపు ఎన్నో సినిమాలు చేసి మంచి స్థాయికి చేరిండు. కాబట్టి అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు ముందే ఇంటిమేషన్ ఇచ్చి ఉండుంటే, కొంచెం అలర్ట్గా ఉండుంటే ఇలా ఆ ప్రాణ నష్టం జరిగేది కదండి. చాలా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం. తర్వాత అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఏముందనంటే, ఇలా అక్కడికి ఆమె చనిపోయింది అన్ఎక్స్పెక్టెడ్, సరే అక్కడికి రావడం, వచ్చిన తర్వాత చనిపోవడం జరిగిన తర్వాత కనీసం ఆ కుటుంబం దగ్గరికి నువ్వు డైరెక్ట్ వెళ్ళి కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నానమ్మా అనే ధైర్యం ఇచ్చుంటే నువ్వు ఇలా పైసలతోనిగా ఆమె ప్రాణం, నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా ఆమె ప్రాణం తీసుకురాలేవు. కనీసము అదన్నా డబ్బులు ఇచ్చినావా అంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తంటే అసలు నీ స్థాయికి 10 లక్షలు 20 లక్షలు అనేది ఏమన్నా న్యాయమేనా? అది నువ్వు ఇలా కొన్ని కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు. ఇలా ఆ సంపాదన ఎవరి వల్ల? ఈ ప్రజల వల్లనే వచ్చింది కదా, ప్రజలు అభిమానించడం వల్లనే వచ్చింది కదా. మరి అదే డబ్బును కనీసం ఆమెకు ఒక 2-3 కోట్లు ఇస్తే నీదేమన్నా పోయేదుందా? డైరెక్ట్ గా నువ్వు వెళ్ళి పరామర్శించుంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుండే. ఇలా సోషల్ మీడియాలో కానీ ఏమడుతురు వాళ్ళు, సోషల్ మీడియాలో కానీ ప్రజలు కానీ ఏమడుతురు, నీవు ఎందుకు డైరెక్ట్ గా ఎందుకు వెళ్ళలేకపోయినావు? ఆడొక ప్రాణం పోయింది, పసిపొరడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, వాళ్ళని ఎందుకు గెలవలేకపోయినావు?
ఇది ఎంతవరకు న్యాయము? ఇలా కేటీఆర్ గారు అంటున్నారు, కేటీఆర్ గారు అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి పేరు చెప్పలేను, లేకపోతే రేవంత్ రెడ్డిని కావాలని విమర్శిస్తున్నాను. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి ఏమైనా పగుందా? లేదు. రేవంత్ రెడ్డి ఏమన్నా అల్లు అర్జున్ నీకు ఓటు వేయనటని గీటంగా బీఆర్ఎస్ లో ఓటేస్తాను ఏమన్నా చెప్పిండా? కాబట్టి సోషల్ మీడియాలో ప్రజలకు ఏం కోరుకుంటున్నారో అదన్నే పోలీసు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇలా మనం ప్రతి ఒక్కరు చూస్తుంటే ఆమెకు న్యాయం చేయాలి, ఆమెకు న్యాయం చేయాలి, అల్లు అర్జున్ ఎందుకు ఇట్లా వదిలేస్తారు, ఎందుకు ఇట్లా వదిలేస్తారు అంటే పైసలు నువ్వు అరెస్ట్ చేయరా, డబ్బులు ఉంటే ఇంతేనా అనే వర్షన్లో పబ్లిక్ అర్థమైపోతుంది. కాబట్టి చట్టం తన పను తను చేయడంలో తప్పేం లేదండి 100%గా. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసిరంటే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలంత మాత్రం చేయరు. చట్టం ఒక విధానం ఉంటుంది, ఒక చట్టబద్ధకంగా ఏదైతే నిర్ణయం ఉంటో దాని ప్రకారంగా చేసుకుంటూ పోతారు. కాబట్టి నువ్వు ఫోన్ చేసి చెప్పి నేను ఫోన్ చేసి చెప్తే అరెస్ట్ చేసే కాలం కాదు ఇది. సార్ ఇదే ఇష్యూ మీద తీన్మార్ మల్లన్న గారు కూడా స్పందించడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయానికి వచ్చినట్లయితే అప్పుడు అల్లు అర్జున్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అల్లు అర్జున్ గారు ఏదైతే నేషనల్ అవార్డు విన్నారు, నేను ఒక్కనే అవార్డు కావాలన్న స్వార్థం అల్లు అర్జున్ అనుకుంది. సో జానీ మాస్టర్ పైన ఎలిగేషన్ వచ్చిందని వీళ్ళు అక్కడ లెటర్ రాయడం జరిగింది. అందుకే జానీ మాస్టర్ ఏదైతే అవార్డు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కర్మ ఎవరికి ఇది పోదు, కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అన్నట్టుగా చెప్పారు తీన్మార్ మల్లన్న గారు. ఏదైతే అదే మల్లన్న గారు ఇంకోటి ఏంటంటే నువ్వు చేసే సినిమా ఒక సినిమానా, పుష్ప ఏదైతే ఉందో అదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి దాన్ని ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు అని మల్లన్న గారు చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తుంటారు, మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. సో అది తీన్మార్ మల్లన్న గారి స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? తీన్మార్ మల్లన్న గారు చేసిన స్టేట్మెంట్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సమాజం పరంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారు ఏదైతే ఇప్పుడు సినిమా తీశారో ఆ సినిమా తీసుకున్నట్టయితే వాస్తవం కాడికి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన విధంగా అయితే ఏం లేదండి, క్లియర్గా. కానీ కొంచెం సెంటిమెంట్గా అయితే ఉంది. నేను కూడా సినిమా చూశాను. మదర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఆడపిల్ల పుట్టాలి అనే సెంటిమెంట్ ఉందో అదొక విధంగా బాగానే ఉంది. ఈ ఎర్రచందనం మీద తీయడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశము. అయితే ఈ యొక్క అవార్డు విషయానికి వస్తే ఎవరు కూడా ఎవరు కళని ఎవరు అదృష్టాన్ని అయితే ఆపలేరండి, 100% చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు RRR తీశారు అంతమందుకు, ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారు కలిసి తీశారు. వాళ్ళకు కూడా అవార్డు రావడం జరిగింది కదా. వాళ్ళని ఎవరన్నా వద్దన్నారా? ఎవరైనా ఆపిరా? ఎవరైనా విమర్శలు చేసిరా? ఒకవేళ మన అదృష్టం బాగాలేకపోతే ఆ అమ్మాయి కేసు పెట్టిన దానికి జానీ మాస్టర్ గారికి అల్లు అర్జున్ గారు ఫోన్ చేసి కేసు పెట్టమ్మా అని చెప్పింది ఏం లేదు. ఒకవేళ అది కేసు పెట్టినామని ఉంటే ప్రూఫ్ అనేయాలి. అది కరెక్ట్ అయిన విషయం కదని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి చెప్పి ఆయన అవార్డు అవ్వాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరి కళని ఎవరు అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. ఇవాళ నువ్వు ఒక రకంగా ఆపినా కానీ ఏదో ఒక రోజు ఆయన కళ ఆయన నిజ స్వరూపం అనే బయటకు వస్తుంది కంపల్సరీగా. అవును సార్. ఇంకోటి ఏంటంటే ఏదైతే కొడంగల్లో ఏదైతే ఫార్మసీ ఇష్యూ వస్తుందో, సో బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు, వీళ్ళు ఎందుకు పెట్టాలని అంటున్నారు. సో వాళ్ళు ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్తే వింటున్నారు, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి డెసిషన్స్కి అది తప్పు అని అంటున్నారు. కానీ ఒక మంచి పని చేసినా కానీ దాన్ని తప్పు అని పోర్ట్రేట్ చేస్తున్నారు తప్ప దాన్ని మంచి అని చూపించట్లేదు. సో వీళ్ళేం గవర్నమెంట్ పరిపాలించారు ఈ 10 సంవత్సరాలు అని అంటున్నారు. సో అక్కడ ఫార్మసీ ఇష్యూ ఏంటి సార్, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కంపల్సరీ అండి. అయితే ఈ లగచెర్లలో కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల విలేజ్లోని అక్కడ ఏదైతే కొంత భూమిని ఏర్పాటు చేసి అక్కడ ఫార్మసిటీ కంపెనీ తీసుకొచ్చినట్టయితే కొడంగల్ మన కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ అవుతుంది. అక్కడ ఏదైతే చుట్టుపక్కల పేద విలేజ్లో ఎక్కడైతే ఉన్నాయో మారుమూల గ్రామాలు ఉన్నాయో అక్కడ కూడా అందరూ ఎడ్యుకేషన్ చేసుకోవాలా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవ్వాలా, మంచి కాలేజీలు లేవాలా, ఫార్మా కాలేజీలు ఇవ్వాలా అనే ఉద్దేశంతో అక్కడ కంపెనీ స్థాపించినట్టయితే అక్కడికించి ఎంతమంది ఇప్పుడు ఫార్మా కంపెనీ తీసుకోండి, ఒక MSN కంపెనీ కానీ, ఒక అరవిందో కంపెనీ కానీ, రెడ్డి ల్యాబ్స్ కానీ, ఇట్లాంటి కంపెనీల దాదాపు కెమిస్ట్రీ పర్పస్లో తీసుకున్న విద్యార్థులు ఎవరైనా ఇవాళ 30,000 40,000 రూపాయలు జాబ్ చేసుకొని ఉంటున్నారు. అక్కడ ఉన్న ఎంతోమంది విద్యార్థులు కూడా ఇక్కడ హైదరాబాద్ వచ్చి రెంట్లు కట్టలేక హాస్టల్ ఫీజు సరిపోలేక దాదాపు 30,000 వస్తున్నాయి అనుకోండి. ఈ 30,000 రూపాయలని కనీసం సగానికి సగం ఖర్చులు ఈడనే హైదరాబాద్లో అవుతున్నాయి. అదే అక్కడ ఫార్మసిటీని నిర్మించినట్టయితే చుట్టుపక్కల ఉండే గ్రామాలందరూ కూడా జాబ్లు రావడం జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి కొలువు చేయడానికో లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబం కొలువు చేయడానికో కట్టట్లేదు. అది ఇవాళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా గ్రామాలలో ఉండే యువకులు హైదరాబాద్ పోకుండా ఇక్కడ ఫార్మసిటీ ఏర్పాటు చేసినట్టయితే అనేక మందికి కూడా ఉద్యోగాలు వస్తాయి, ఎడ్యుకేషన్ గా ఉద్యోగాలు వస్తాయి, అన్ఎడ్యుకేటెడ్ ఉద్యోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఆయన మంచి ఉద్దేశంతోనైనా అక్కడ
ఫార్మసిటీని తేవడం జరిగింది. ఎక్కడ తిరిగి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి మంచిగా కావద్దు, ప్రజల లోపల చెడుగానే మిగిలించాలి అని ప్రతిసారి కూడా ఆయనని మంచి పని ఒక చేయడానికి అడ్డుపడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది ఎప్పటికీ కూడా మంచిగా అండి. ఇలా మనం నిన్న చూసుకున్నట్టయితే అసెంబ్లీలో మన పైడి రాకేష్ రెడ్డి గారు స్వయంగా ఏదైతే హాస్టళ్లలోకి ఈ డైట్ ఛార్జీలు పెంచారో నేను పార్టీలకు అతీతంగా ఒక మంచి పనిని ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తున్నానండి, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ విషయంలో అని చెప్పారు. అలాంటి వ్యక్తిగతం ఏ రాజకీయ నాయకునుకున్నా ఇయ్యాల కాకపోయినా రేపైనా ఖచ్చితంగా బయటకు వస్తానండి. ప్రజలు అందరు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని స్వాగతిస్తారు. ఇయ్యాల నువ్వు నీ గుణాన్ని మార్చుకొని ఏదైతే డెవలప్మెంట్ని అడ్డుకోకుండా జరిపిస్తావో ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో కనీసం ప్రజలు స్వాగతించే అవకాశం ఉంటుంది. నువ్వు ఇలాగే ప్రతిదానికి కూడా అడ్డుపడుతూ అభివృద్ధికి అడ్డుపడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు. రేపు కదా నువ్వు ఇంకో 10 ఏళ్ళు పోయినా కూడా ఎప్పటికి కూడా అధికారంలో రాలేవు ఈ విధంగా ఈ వ్యక్తిగతంగా ఉంటే. సార్ ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకసారి మీకు వినిపిస్తాను. యాజ్ అ తెలంగాణ అసెంబ్లీ ప్రాసెస్ టు బి డిస్కస్ టూరిజం పాలసీ to two significant areas, Congress government has achieved remarkable progress in these sectors. Delhi tourism, more than 100 trips of CM and all ministers combined. Jail tourism, 40 Kodangal farmers in jail. Actors in jail even after bail. Okay. Social media warriors being jailed. LNT CFO being థ్రెటన్ టు బి జాయిన్. అంటే ఇప్పుడు తెలంగాణకి ఏదైనా టూరిజం అవార్డ్స్ ఏమైనా ఇవ్వాలంటే ఢిల్లీ టూరిజంకి అంటే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ 1 year కాలంలో దాదాపుగా 100 సార్లు పైగానే ఢిల్లీకి వెళ్ళి రావడం జరిగింది. సో ఇంకోటి అంటే ఏదైతే జైల్ టూరిజం ఉన్నారో 40 మంది కొడంగల్ ఫార్మర్స్ ని అందరినీ జైలు పెట్టడం జరిగింది. యాక్టర్స్ అందరినీ జైలు పెట్టడం జరిగింది. బెయిల్ వచ్చినా కానీ సోషల్ మీడియా వార్నియర్స్ అందరినీ జైలు పెట్టడం జరిగింది. LNT CFO బింగ్ థ్రెటన్ టు బి అంటే LNT CFO వాళ్ళు థ్రెట్ చేస్తున్నారు జైలుకి పంపించడానికి అని చెప్పేసి. దీనిపైన మీరు స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఏదైతే రైతులను జైలుకు పంపించడం అయితే అది మామూలు విషయంగా, ఎందుకంటే లగచర్ల విషయంలో తీసుకున్నట్టయితే రైతులు అధికారుల పైన దాడి చేయొచ్చా? నీవు ఆడ వికారాబాద్ నుంచి సురేష్ అనే వ్యక్తిని పెట్టి ఆడ నుంచి మందు లిక్కర్ దాదాపు 1 వారం రోజులు 15 రోజుల నుంచి ప్లాన్ చేసి నువ్వు ఫోన్ చేసి అక్కడ ఉండేటోళ్ళని రెచ్చగొట్టిపించి ప్లాన్ చేసి ఒక కలెక్టర్ పైన దాడి చేయించినావు. నువ్వు పోయి దాడి చేయలేదు ఎందుకు? డైరెక్ట్ గా నీకు ప్రజా పాలనలో నీకైతే అధికారం ఉంది కదా, నువ్వు అపోజిషన్ పార్టీలోనే ఉన్నావు కదా, మరి నువ్వు ఎందుకు పోయి ధర్నా చేయలేకపోయినావు? నువ్వు ముందు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయినావు? ఒక ర్యాలీ చేసే ఉండే, ధర్నా చేసే ఉండే, నిరాహార దీక్ష చేసే ఉండే నువ్వు ప్రజల కోసం నిజంగా నువ్వు ప్రజాపక్షాన నిలబడేటోళ్ళు అయితే రైతుల పక్షాన నిలబడే నాయకుడు అయితే అలా నిరాహార దీక్ష చేసే ఉండే, ఎందుకు చేయలేకపోయినావు? ఎక్కడ తిరిగి ప్రజలు రెచ్చగొట్టాలా, ప్రజల జీవితాలు నాశనం చేసే పార్టీ కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. నిజంగా చెప్తున్నా, చాలా బాధాకరం. నిజంగానే నువ్వు ప్రజల పక్షాన ఉంటే ఆడ పోయి నువ్వు ఆడ ఏం జరుగుతుందనే తెలుసుకోకుండా ఈడ రేవంత్ రెడ్డిని ఎక్కడ తిరిగి కొడంగల్ నియోజకవర్గంలోనే సొంత నియోజకవర్గంలోనే ఇలా జరిగింది అని చెప్పేసి ఒక దుష్ప్రచారము బట్టగాలు చిమ్మిసే విధంగా పొద్దుగా లేస్తే ఆయన గురించే పెట్టుకుంటాడు. ఇక వేరే ఆలోచన కూడా చేయడు. ప్రజలకు నిజంగా ఒకవేళ ఏమి ఇస్తలేదు, ఏమిస్తుంది, నీకు అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగంలో నీకు హక్కులు ఉన్నాయి కాబట్టి నువ్వు అది క్వశ్చన్ చేయి. అది డిసబెట్టే చేసి ఎట్లా పంచాయతీ పెట్టాలి, ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా అభివృద్ధిని అడ్డుకోవాలి, ఎంతసేపు ఇదే చేస్తావా? ఇవాళ అధికారుల పైన కలెక్టర్ పైన దాడి చేసి నేనే ఉన్నాను అనుకోండి, కలెక్టర్ పైన దాడి చేసి ఊరుకుంటారా? అది నేనైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకొకరైనా ఎవరు కూడా ఊరుకోరు. ఇలా నువ్వు ప్లాన్ చేసి అలా నిరికిచ్చింది నువ్వు. చట్టం అధికారుల పైన దాడి చేశారు కాబట్టి కలెక్టర్లు అందరూ కూడా రేపు పొద్దుగల నేను కలెక్టర్ల పైన దాడి చేశారని చెప్పేసి పెన్ డౌన్ అంటే ఏం చేస్తాం మనం? అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే కేటీఆర్ గారు రైతుల పక్షానే ఉన్నారు కాబట్టి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చారు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. అవునండి, ఉచిత కరెంటు మీద సైన్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, మన రాజశేఖర రెడ్డి గారు. నువ్వు 24 hours అనేది చెప్పినావో ఆ ప్లాన్ 100% కాంగ్రెస్ పార్టీకే ఉంది. అలానే అంత ముందుకే ఉచిత కరెంట్ ఇచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. నువ్వు అప్పుడు ఏడునవు అమెరికాలో ఏనో చదవనికే పోయినావు. మీ నాయన ఇవాళ ఏదో టూత్ పాలిష్ గా చేసిన ధర్నాని ఇవాళ తెలంగాణ అనే ఒక నిదానాన్ని పట్టుకొని ఇవాళ సీఎం అయింది తప్ప మిమ్మల్ని 100% గా సాగరించినట్టయితే మీరు ఇవాళ ఖచ్చితంగా అధికారంలో ఉంటుండే. మీరు చేసిన మంచి పనులు అయితే అధికారంలో ఉంటుండే. మీరు చేసిన కబ్జాలు, భూ కబ్జాలు, భూదందాలు జరగని అవి ఇవాళ దాదాపు ఎన్నడన్నా కనీసం తెలంగాణ నిజంగానే అభివృద్ధి కోరుకున్నట్టయితే కేసీఆర్ గారు ఎన్నడన్నా వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతుండా? ఎందుకు మాట్లాడతలేడు? నువ్వు నిజాయితీ పరును కదా, నువ్వు నిజాయితీ పరుడు ప్రజల పక్షాన ప్రజల కోసం జరుగుతుంది అసెంబ్లీ. అంటే కేటీఆర్ గారు వస్తున్నారు వాళ్ళు. కేటీఆర్ గారు ఇప్పుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా? లేదు.
మరి కేటీఆర్ గారు నువ్వు పార్టీని ఎవరో ఒకరు వచ్చి చిన్నపిల్లలకు పంపించినట్టు స్కూల్కు మేడను పంపించకుండా పిల్లల్ని పంపించి వాళ్ళే మాట్లాడతారని అంటే ఇట్లా నీకు అయితే బాధ్యత ఉండాలి కదా. నువ్వు ఎందుకు రావట్లేదు? నువ్వు కరెక్ట్ గా ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుని నువ్వు వచ్చి రేవంత్ రెడ్డి గారు రండి, కేసీఆర్ గారు రండి అని ఇంత బతిలాడితే కూడా నువ్వు అసెంబ్లీకి రావట్లేదు ఎందుకు? నీకున్న భయం ఏంది? నువ్వు దొంగతనం ఏం చేయలేదు కదా, నువ్వు ధర్మమే చేసినావు కదా, నువ్వు ప్రజలకు మంచిగా చేసినావు కదా, మరి ఎందుకు రావట్లేదు? ఓకే, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో తీసుకోండి, ప్రతిదీ ఇల్లీగల్ అండి. అధికారం నాది ఉంది, నేను కూర్చున్నదే అదే, కూర్చోరంటే కూర్చోవాలి. పోలీసు వాళ్ళను నానా టార్చర్ పెట్టిండు, పోలీసు వాళ్ళని. ప్రభుత్వ ఉద్యోగాలని భార్యనొక దగ్గర, భర్తనొక దగ్గర. వాళ్ళు మనకు పోటీ బ్యాలెట్ చూసుకున్నప్పుడే అర్థమైపోయింది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే ఒక్కరు కూడా ఈయనకు ఓటేయలేదు అసలు. ఖచ్చితంగా మాత్రం ఈ పార్టీ మాత్రం రావద్దు ఆయన, ఏ పార్టీ వచ్చినా సరే అని ప్రజలు గట్టిగా డిసైడ్ అయ్యారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సార్ ఇప్పుడు అసెంబ్లీ ఎలా జరుగుతుంది సార్? ఇప్పుడు మీరు చూస్తున్నారు అసెంబ్లీ అనేది వాడివేడి జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది అసెంబ్లీ అనేది? అంతకుముందుకు బీఆర్ఎస్ పరిపాలనలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన కానీ అసెంబ్లీ తీసుకుంటండి, ఒక్కో రోజన్నా కనీసము కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఒక్కరు కూడా సరిగ్గా ఒక 2 నిమిషాలు కూడా మైక్ ఇవ్వకుంటుండే. మొత్తం వీళ్ళు రాసిందే బిల్లు, వీళ్ళు చెప్పిందే ఆట, వీళ్ళు చేసిందే కథ. ఏ రోజన్నా కనీసము అసెంబ్లీకి వస్తే అన్నాడు మైక్లు ఇయ్యరు, వాళ్ళని లోపలికి రానియరు. ప్రజాభవన్ ముందల గేట్లు బార్గేట్లు పెట్టేసేస్తావు, ముందే పోలీసు వాళ్ళు బందోబస్తు పెడతావు, ముందే అరెస్టులు చేస్తావు. తెలంగాణ పోయి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసివి. ఇలా ఆ అరెస్టులు ఏవైతే చేసినావో ఆ విధానాన్ని చూసిన తెలంగాణ ప్రభుత్వమే ఇలా చూస్తా ఉంది. అసెంబ్లీ నిన్న జరుగుతూ ఉంది, కౌశిక్ రెడ్డి గారు లేచి ఎమ్మెల్యేలు ఎత్తుకుంటా ఉన్నాడు. అదేమన్నా చేపల మార్కెటా, ఏమన్నా ప్రోగ్రామా, పెళ్లి? అది తెలంగాణ 4 కోట్ల ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు నిర్ణయించే సమయం. అది ఎంత విలువైన సమయాన్ని నువ్వు గవర్నమెంట్ ఏం చెప్తుంది, దేనికోసం బడ్జెట్ కేటాయిస్తుంది, ఈ కేటాయించిన బడ్జెట్ నాకు కావాలా, నా కాన్స్టిట్యున్సీ నేను డెవలప్ చేసుకోవాలా సార్, నాకు ఇది కావాలని అడుగు. అదో లేచి ప్రభుత్వం మీద పడి ఉల్టా అసెంబ్లీ కూడా నడవనియరు అసలు. ఏమన్నా కొంచెమన్నా ఉండాలి కదా, ప్రజల పక్షాన నిలబడినప్పుడు, ప్రజానాయకుడు అయినప్పుడు నీకేం కావాలో తీసుకో, నీకు రోడ్లు కావాలో తీసుకో, లేకుంటే ఇంకేది కావాలో తీసుకో. అది కావాలని అడగకుండా నువ్వు ఉల్టా ఎగిరి పడడము, నొల్లి పెట్టడము, మాట్లాడుతూ స్పీకర్ గారు మాట్లాడుతుంటే మాట్లాడినారు, ఆయన ఆన్సర్ కూడా ఇదారు అసలు. ఇష్టం వచ్చినట్టు నొల్లి పెడతా ఉంటారు. నీకు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత మీరు అసలు కనీసం లోపల కూడా రానియకపోతుండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ లోపలికి రానిస్తున్నాము, మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాము. ఇవన్నీ చేస్తా ఉంటే కూడా మీకు ఇంకా కూడా జ్ఞానోదయం కాకపోతే ఏం చేయాలి? సార్ ఇప్పుడు మైకిల్ కట్ చేస్తున్నారు అన్నట్టుగానే లాస్ట్ టైం మనం విన్నాం, మైకిల్స్ అనేది సరిగ్గా ఇవ్వట్లేదు, కట్ చేస్తున్నారు అన్నట్టుగానే మనం చూసాం కదా. వీళ్ళు మంచిగా ఉండి మంచిగా మాడితే 100% మైకిల్ ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి. వీళ్ళు లేస్తే కయకయ అని ఒల్లుడు తప్పించి ఆడ పాయింట్ ఆఫ్ ఈ క్వశ్చన్ లో ఏది మాట్లాడరు. నిజంగా తెలంగాణకు నేను నా కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి, ఈ దానికి ఎందుకింత బడ్జెట్ పెడుతురు, ఈ దానికి ఇది పెట్టండి అని మీకున్న ఎక్స్పీరియన్స్ ను పెట్టి చెప్పండి. మీరు 10 సంవత్సరాలు ఆల్రెడీ పరిపాలించారు, మంత్రులు చేసిరు కొంతమంది, అందులో నుంచి వాళ్లకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎట్లా చేయాలి, ఇది కాదు ఇట్లా అని చెప్పేసి చెప్పండి. అదొదిలేసి ప్రతిసారికి కాంట్రవర్సీ చేసి అసెంబ్లీ నడవనీయకుండా తెలంగాణ ప్రజల్ని అడ్డుకుంటే ఏం లాభం ఇది? అవును, ఫార్మసీ కంపెనీ పెట్టేసి అంటే మన గుంజుకుంటుండా రేవంత్ రెడ్డి ఆ భూమిని? ఆయన ఫామ్ హౌస్ కట్టుకుంటుండా? మీలాగా ఫామ్ హౌస్ కట్టుకోవట్లేదు కదా, పనుకోనికి పోవట్లేదు కదా. ప్రజలకు ఆడుండే యువత అంతా చిల్లర బృందం అవుతుంది, వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఫార్మా కంపెనీ పెడితే ఆడబెట్టనియరు. ఇవాళ వీళ్ళ చెప్పుకుంటూ పోతే అసలు తెలంగాణని నాశనం చేయడానికి పుట్టిందే ఈ కేటీఆర్ గారి యొక్క కుటుంబం అండి. 100% చెప్తున్నా, కేసీఆర్ యొక్క కుటుంబం. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అందరు గమనిస్తా ఉన్నారు. ఈ రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని మేము భావిస్తున్నాం. ఓకే సార్, మీ నియోజకవర్గంలో లాస్ట్ టైం మీ నియోజకవర్గం గత 10 years నుంచి బీఆర్ఎస్ గా ఎమ్మెల్యే అనుకుంటా మీ నియోజకవర్గం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అవును, అండ్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినట్టుంది. సో ఈ 1 year పరిపాలన లాస్ట్ వాళ్ళు వచ్చిన కొత్తలో ఒక 1 year పరిపాలన కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఎవరిది బాగుంది, ఎవరిది బాగలేదు? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో టికెట్ మన అంజయ్ యాదవ్ గారికి ఇచ్చారండి. ఆ 10 సంవత్సరాల పరిపాలనలోకి ఈ సంవత్సర పరిపాలనలకి ధీటుగా 10 సంవత్సరాలు ఎక్కడైతే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా అసలు ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా కూడా రోడ్ లేదు. స్థానికంగా కాన్స్టెన్సీ లోపల కూడా షాద్నగర్ కాన్స్టెన్సీ నియర్ దెన్ బస్ స్టాప్ ముంగట కూడా 10 సంవత్సరాలు రోడ్ వెళ్ళలేకపోయారు. దాదాపు నాకు తెలిసినంత 10 సంవత్సరాల్లో ఒక 100 మంది ఆ రోడ్డు మీద పడి చనిపోయి ఉంటారు. 100 మంది దాకా చనిపోయి ఉంటారు. ఎందుకంటే భారీ గుంతలు, అసలు ఇంత పెద్ద గుంతలు, నైట్ టైంలో వెళ్ళడానికి
అసలు బైక్ల పైన వెళ్తే కళ్ళమ్మ కూడా జారికి కింద పడతా ఉండే, గుంతల ధనం అని పడితే కింద పడతా ఉండే. అలాంటి పరిస్థితిలో ఇలా వచ్చిన సంవత్సర కాలంలోనే ఈలపల్లి శంకరయ్య గారు మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకోవడం జరిగిందండి. మేమందరం ఉండి కూడా ఆ వ్యక్తి పార్టీ పర్పస్ లో లేకపోయినా, పైసలు బడ్జెట్ ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా కూడా నా కాన్సెన్స్ నేను డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం ముందు చూసినా అది చాలా మందికి ఉండదండి. 100% ఈ కాంగ్రెస్ పార్టీలో ఈలపల్లి శంకర్ గారికి ఉందని నేను భావిస్తున్నా. షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కూడా చాలా డెవలప్ అయిందండి ఈ సంవత్సర కాలంలో. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధిని కూడా నోచుకోవాలండి షాద్నగర్, క్లియర్ చెప్తున్నాము. అయితే ఈ వచ్చిన తర్వాత ఎంబడే ఏదైతే ఎలక్షన్ కి ముందు రాకముందుకు హామీలు ఇచ్చారో, నేను షాద్నగర్ ఈ విధంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారో ఆ విధంగా సంవత్సర కాలంలోనే బస్ స్టాండ్ ముంగట మీరు ఇప్పుడు గూగుల్లో చూసుకున్నా కూడా అర్థమైపోతుందండి. బస్ స్టాండ్ ముంగట దాదాపు 100 ఫీట్ల రోడ్డు వేసి మధ్యలో డివైడర్ మంచి కాంక్రీట్ నిర్మించి ఇలా స్ట్రీట్ లైట్లతోని ఎంత అందంగా తయారు చేసినారు షాద్నగర్ బస్ స్టాండ్ ని. ఈ యొక్క చౌరస్తాని కూడా విస్తరింపజేస్తా ఉన్నారు. గ్రామాలలోకి వెళ్ళినట్టయితే ఎక్కడ ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే అక్కడ సీసీ రోడ్డు గొల్పించి అక్కడ స్థానికంగా కాంగ్రెస్ లీడర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఆ గ్రామంలో పెద్దలను కానీ కలిసి మీటింగ్ పిలిచి మీ గ్రామంలో ఇంకా ఏమేమి సీసీ రోడ్లు కావాలి, ఏమేమి పనులు ఉన్నాయని చెప్పేసి స్వయంగా పిలిపించి అడిగి వాళ్ళు ఒక పేపర్ మీద రాసిచ్చి ఈ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో పెట్టడం జరుగుతుంది. అలాగే మా ఈలపల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడ మా షాద్నగర్ నియోజకవర్గంలోని కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ కాలేజ్ ఉంది. దాదాపు బూలు రామకృష్ణ గారు ఉన్నప్పుడు కట్టిన కాలేజ్ అది అనుకుంటా. మా దాదాపు మొత్తం శిథిలావస్థలోకి చేరుకున్న కాలేజ్. అక్కడ ఉండే ప్రిన్సిపాల్ గారు వచ్చి దీన్ని మరమ్మతులు చేపట్టాలి సార్, దీన్ని చాలా బాగోలేదు, శిథిలావస్థ కొద్ది మొత్తం పెచ్చులు ఊడిపోతుంది అని చెప్తే ఎమ్మెల్యే గారు సార్ దాన్ని చేయడానికి వచ్చినా కూడా ఇది మళ్ళీ చెడిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొత్తదే కడదాం, ప్రభుత్వం నుంచి తీసుకోలే, వాళ్ళ స్వయంగా నిర్ణయం తీసుకొని కాన్స్టిట్యున్సీలో ఉండే పెద్ద పెద్ద లీడర్లను కానీ పెద్ద మనుషులను కానీ కలిసి వాళ్ళతోని డబ్బు సేకరించి ఈయనగా భారీ మొత్తంగా బడ్జెట్ పెట్టి ఇలా కాలేజ్ని, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ని, డిగ్రీ కాలేజ్ని స్వయంగా నిర్మిస్తున్నారంటే ఇలా ఏ ఎమ్మెల్యేనన్నా నిర్మించినాడు అట్లా? అంటే సొంత డబ్బులతో నిర్మిస్తున్నాడు, సొంత డబ్బులతోని. షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సర కాలంలో నేను ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇలా చేస్తారని చూడలేదు. ఇప్పుడు సీతక్క గారు చూసినాం, అక్కడ పాఠశాల లేదని చెప్పేసి నిర్మించడానికి అవకాశం లేకపోతే ట్రక్ లాగా ఒక కంటైనర్ తీసుకొచ్చి స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే విద్యార్థులకి ఫస్ట్ మన తెలంగాణని విద్య అనేది అభివృద్ధి చెందాలి, అభివృద్ధి కావాలనే విషయానికి తీసుకున్న ఎమ్మెల్యే గారు మా ఈలపల్లి శంకర్ గారు అని నేను భావిస్తున్నాను. అలాంటి వ్యక్తిగతం ఉన్నందుకు, అలాంటి ఉద్దేశం ఉన్నందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మా తరఫు నుంచి. ఎందుకంటే ఇలా ఎవ్వరు కూడా వచ్చిన పైసలు కావాలా, దోసుకోవాలా, తినాలా, సంపాదించుకోవాలా, భూములు కబ్జా చేయాలా, ఈ ఉద్దేశం 100% మా ఎమ్మెల్యే గారికి లేనేలేదండి. జీరో. ఆయన ఏదున్నా ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలకి ఇంకేం కావాలి. ఎప్పుడు చూడండి మీరు ఉంటే అసెంబ్లీ ఉంటే అసెంబ్లీకి వస్తాడు, లేకపోతే ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఏ చిన్న కార్యకర్త పిలిచినా కూడా దానికి ఖచ్చితంగా హాజరవుతారు కంపల్సరిగా. పిలిస్తే పలిక నాయకుడు మా ఈలపల్లి శంకరన్న గారు. ఆయన ఖచ్చితంగా ఇంకా మంచి పదవులు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, మీరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆ ఎమ్మెల్యే కింద వర్క్ చేసినందుకు మీరు చాలా, ఆయన్ని చూసి మీరు చాలా నేర్చుకోవాలి. సో మీరు ఒక ఎంపీటీస్గా టికెట్ తీసుకోబోతున్నారు, మీరు ఒక మంచి సక్సెస్కి వచ్చి అండ్ మీ గ్రామంలో కూడా మీరు కూడా మీ ఎమ్మెల్యే లాగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరపాలని మేము కానీ మా హిట్టీపీ తరఫున కానీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.